దేవునికి మహిమ కలుగును గాకండి. మరి మాది అయితే రావుడుపడండి. ఈ అమ్మాయి మా పెద్ద ఆడబడుచు గారు అమ్మాయి అండి. అయితే పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ గర్భఫలం వచ్చిందండి. వస్తే ఇక్కడే మందులు వాడిచ్చామండి మేము. మరి 3వ నెల వచ్చేదాకా బాగానే ఉందండి. 3వ నెల వచ్చినప్పటికీ పోయిందండి. మళ్ళీ మందులు వాడినా కూడా ఎక్కడా రాలేదండి. నేను అప్పుడే అనుకున్నానండి, ఇక్కడికి వచ్చి నేను 2024 సంవత్సరం మట్టించి వస్తున్నానండి. వస్తుంటే అప్పుడే అనుకున్నానండి, యేసయ్య మరి మా ఆడబడుచు కూతురికి గర్భఫలం వస్తే నీ మందిరంకి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నేను ఈ అమ్మాయిని కూడా 2 పొట్టులు తీసుకొచ్చానండి. తీసుకొస్తగా మరి అయ్యగారికి చెప్పండి, గర్భఫలం లేదండి అయ్యగారు, ఫస్ట్ వచ్చి పోయిందండి అంటే పళ్ళు ఇచ్చారండి. యాపిల్స్ పళ్ళు ప్రార్థన చేసి ఇచ్చారండి. ఇస్తే తను తినిందండి. తిన్నగా ఓ నెలకి వచ్చిందండి గర్భఫలం. ఈ అమ్మాయిది అయితే గన్నవరం అండి, పీ గన్నవరం. మరి 9వ నెల వచ్చినా కూడానండి భయంకరంగానే చెప్పేవారండి హాస్పిటల్లోని. లోపల బేబీ ఎదగలేదు, ఎదురు కానుపులో ఉంది, బతకదు, ఇలాగ చెప్పేవారండి. మేమైనా కూడా భయపడేవాళ్ళమండి. మా దగ్గర అయితే ఏదీ లేదండి, దేవుడి మీదే భారం వేసుకుని ఉన్నామండి. యేసయ్య నువ్వు ఇచ్చిన బహుమానం ఏం చేసినా నీ చిత్తమని నేను అనుకున్నానండి. అలాగే ఆపరేషన్ చేస్తుండగా చెప్పారండి నర్సులు, తల్లికైతే బ్లడ్ లేదు, తల్లి చెప్పలేమేమో అని అన్నారండి. అమ్మాయికి ఆపరేషన్ చేయగా ఈ చంటి పిల్లండి ఓ పావు గంట దాకా ఏడవలేదండి, అసలు సూపు లేదండి. నేనైతే చాలా భయపడ్డానండి. ఓ పావు గంట తర్వాత ఏడ్చిందండి. ఏడితే నర్సు వచ్చి చెప్పిందండి, అమ్మాయి బాగానే ఉందమ్మా, చంటి పిల్ల, తల్లి అయితే మేము చెప్పలేం, బ్లడ్ ఒక పాయింట్ కూడా లేదమ్మా అన్నారండి. దేవుడి చిత్తం అయితే నేను 5వ నెల వచ్చినప్పటికి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే తల్లికి బిడ్డకి క్షేమంగా ఇచ్చాడండి దేవుడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.